హారర్ అన్నది ఒక సాచురేషన్ పాయింట్‌కి రీచ్ అయిపోయిన జోనర్. అంటే ఎంత ట్రై చేసినా ఎంతో కొంత రొటీనే అనిపిస్తది. అంత రొటీన్‌నెస్ నుంచి కొత్తదనం తీసుకొచ్చి ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేయడం అయితే అంత ఈజీ గాదు. అందుకనే ఈ మధ్య వచ్చే మేజర్ హారర్ మూవీస్‌కి చాలా వరకు నెగెటివ్ రెస్పాన్సే వస్తుంది. ఆ నెగెటివ్ రెస్పాన్స్ ఎక్కువ వచ్చిన వాటిల్లో 'కాంజూరింగ్' యూనివర్స్ మూవీస్ ఎక్కువుంటాయి. హారర్‌ని రీడిఫైన్ చేసిన సినిమా అన్న పేరు నుంచి ల్యాక్ ఆఫ్ ఫ్రెష్‌నెస్‌తో టెయిల్యూట్ అయిపోయిన ఫ్రాంచైజ్‌గా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళ నుంచి వచ్చిన కొత్త సినిమా 'ది కాంజూరింగ్ లాస్ట్ రైట్స్'. ఈ సినిమా ఎలా ఉందన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ప్లాట్ విషయానికొస్తే ఎడ్ అండ్ లొరీన్ వారన్ ఇంకా ఏ కేసు వద్దనుకొని హ్యాపీగా ఫ్యామిలీ జీవితం గడుపుతున్న టైంలో స్మర్ల్స్ ఫ్యామిలీకి తప్పక హెల్ప్ చేయాల్సి వస్తుంది. అది ఎందుకు చేశారు, సాల్వ్ చేసే ప్రాసెస్‌లో ఏం జరిగిందన్నది మిగతా స్టోరీ అన్నమాట. పాజిటివ్స్ విషయానికొస్తే ఎడ్ అండ్ లొరీన్ వారన్‌గా చేసిన ప్యాట్రిక్ విల్సన్ అండ్ బెరా ఫర్మిగా మరోసారి పెర్ఫార్మెన్సెస్‌తో ఇంప్రెస్ చేశారు. కొన్ని క్రూషియల్ సీన్స్‌లో వీళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ వల్లే డెప్త్ యాడ్ అవుతుంది సీన్స్‌కి. ఆ కెమిస్ట్రీ గురించి 'కాంజూరింగ్' యూనివర్స్‌కి తెలిసిన వాళ్ళకి స్పెషల్‌గా చెప్పక్కర్లేదనుకుంటా. బాగా చేశారు. చాలా మంది హారర్ సీన్స్ బాలేవంటున్నారు కానీ, వారానికి ఒక హారర్ మూవీస్ అయితే చూస్తా నేను. నాకు బానే అనిపించాయి. చెమటలు పట్టేస్తాయి, ప్యాంట్ తడిసిపోతాయని చెప్పట్లేదు. వాటి పర్పస్‌నైతే ఫుల్‌ఫిల్ చేశాయి. మిడ్ 30 మినిట్స్ సాలిడ్ పోర్షన్ ఒకటుంటుంది. స్మర్ల్స్ ఫ్యామిలీ ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు అండ్ వారన్ ఫ్యామిలీ ఎలా ఇన్వాల్వ్ అవుతారు అని ఆ పోర్షన్స్ కూడా బాగా ఎంగేజ్ చేస్తాయి. గొంతులో నుంచి గాజు ముక్కలు, గౌను కింద బొమ్మ ఇలా కొన్ని సీన్స్‌కి కావాల్సిన హారర్ వైబ్స్ అయితే వస్తాయి. ఇందాక పర్పస్ ఫీల్ చేశారనడానికి మెయిన్ రీజన్ కథ, స్టోరీ. మళ్ళీ ఇదే మైండ్ బ్లోయింగ్ కాదు గానీ, ఒక సింపుల్ ఫ్యామిలీ కథ. 'కాంజూరింగ్ 1లో మనం ఆ ఫ్యామిలీకి కనెక్ట్ అవుతాం. అలాగే ఈ మూవీలో వారన్ ఫ్యామిలీతో బాండింగ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. ఆ బాండింగ్ వర్క్ అవ్వడం, అవ్వకపోవడం అన్నది మీరు మిగతా 'కాంజూరింగ్' మూవీస్ చూసారా లేదా అన్న దాన్ని బట్టి ఉండేసరికి అందరికీ ఒక లెవెల్‌లో వర్క్ అవ్వకపోవచ్చు. ఎంత లేదన్నా ఫ్రాంచైజ్‌లో ఉన్న మిగతా మూవీస్ కంటే ఈ మూవీలోనే ఎమోషనల్ కనెక్ట్ కొంచెం బెటర్‌గా ఉందనిపించింది. బేసికల్లీ డ్రామా వర్క్ అయింది సినిమాలో అని చెప్దాం అనుకుంటున్నా. క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు వచ్చే ఒక 2 మినిట్స్ సీన్ బాగుండింది. అండ్ దయ్యం ఎలా అంతమైందన్నప్పుడు వచ్చే పాయింట్ బాగుండింది. సౌండ్ డిజైన్ బాగుంటుంది. బీజీఎం ఇంకొంచెం ఇంటెన్స్ అండ్ షార్ప్‌గా ఉండొచ్చేమో, బట్ ఉన్నంతలో పర్లేదనిపిస్తది. గుడ్ విజువల్స్ ఉన్నాయి. కొన్ని మంచి ఈరీ షాట్స్ అయితే పడ్డాయి. ఇక నెగెటివ్స్ మాట్లాడుకుంటే ప్రతి ఒక్క సీన్ ఎక్కడో చూస్తున్నట్టుగానే ఉంటుంది. 'కాంజూరింగ్' ప్రీవియస్ పార్ట్స్‌లో అయినా సరే గుర్తొస్తాయి. ఆర్ వేరే హారర్ మూవీ సీన్స్ అయినా గుర్తొస్తాయి. అంత ఫెమిలియర్ సీన్స్ ఉంటాయి. సీన్‌ని బిల్డప్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ బేసెస్‌లో ఈ థాట్ రావడం వల్ల డిస్కనెక్ట్ అయితే ఫీల్ అవుతాం. స్క్రీన్ ప్లే ఇంకా బెటర్‌గా ఉండుండొచ్చు. ఓపెనింగ్ సీన్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, దాని మధ్యలో ఒక రివీల్ లాగా పెట్టుకొని ఉండుంటే ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్‌కి ఎక్కువ వెయిట్ వచ్చేదనిపించింది. దయ్యాలకి ఒక రేంజ్ బిల్డప్ ఇస్తారు. అండ్ లారెన్ ఈ దయ్యాలు ఎందుకు డిఫరెంట్ అండ్ అంత పవర్‌ఫుల్ అని ఒక పాయింట్ చెప్తుంది. అంతా చెప్పాక క్లైమాక్స్ రొటీన్‌గా ఉండేసరికి హైతో బయటికి రావాల్సింది కాస్త ఓకేలే అన్నట్టు వస్తాం. ఓవరాల్‌గా చెప్పాలంటే 'ది కాంజరింగ్ లాస్ట్ రైట్స్' ఈస్ అన్ యావరేజ్ వాచ్ భయ్యా. కానీ డెఫినెట్‌లీ బెటర్ దాన్ మెనీ అదర్ ఫిల్మ్స్ ఇన్ దిస్ యూనివర్స్. ఇది వారన్ ఫ్యామిలీ పర్సనల్ స్టోరీ అయిపోయేసరికి అందరికీ ఒకేలాగా నచ్చకపోవచ్చు. మిగతా మూవీస్ చూసుంటే ఇంపాక్ట్ ఎక్కువుంటుంది. కానీ ఎంతైనా ఫస్ట్ 2 పార్ట్స్ తీసిన జేమ్స్ వానే తీసుంటే ఇంకా చాలా బెటర్‌గా వచ్చుండేదేమో ఈ లాస్ట్ పార్ట్. మూవీ చూసుంటే హానెస్ట్‌గా నీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పు భయ్యా. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.